మామా, వెల్కమ్ బ్యాక్ టు క్రిక్కిన్ తెలుగు ఛానల్. ఫైనల్గా ఆ రోజు రానే వచ్చింది. మనందరం కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తున్న తరుణం ఆసన్నమైంది. టీ20 వరల్డ్ కప్ 2026 మన సొంత గడ్డపై, మన ఇండియాలో మొదలవ్వబోతోంది. గుర్తుందా మామా, 2011లో ధోని ఆ సిక్సర్ కొట్టినప్పుడు వాంఖడే ఎలా దద్దరిల్లింగో? ఇప్పుడు అదే వాంఖడే స్టేడియం మరో చరిత్రకి సాక్ష్యం కాబోతోంది. డిఫెండింగ్ ఛాంపియన్స్గా బరిలోకి దిగుతున్న టీమిండియా టైటిల్ని నిలబెట్టుకోవడానికి రేపు శనివారం మొదటి అడుగు వేయబోతోంది. ముందుగా సెలబ్రేషన్స్తో మొదలుపెడదాం. వరల్డ్ కప్ అంటేనే మజా, మరి ఇండియాలో వరల్డ్ కప్ అంటే ఆ కిక్కే వేరు కదా. ఐసీసీ ఈసారి ఓపెనింగ్ సెరమనీని వేరే లెవెల్లో ప్లాన్ చేసింది. కార్యక్రమం రేపు అంటే ఫిబ్రవరి 7వ తేదీ సాయంత్రం సరిగ్గా 6 గంటలకు స్టార్ట్ అవుతుంది. అంటే మ్యాచ్కి 1 గంట ముందన్నమాట. ఎవరెవరు పర్ఫామ్ చేస్తున్నారో తెలుసా? బాలీవుడ్లో కింగ్ ఆఫ్ ర్యాప్ బాద్షా తన పాటలతో స్టేడియంని ఊపేయడానికి వస్తున్నాడు. అలాగే తన డాన్స్తో కుర్రాళ్ల గుండెల్లో రైళ్లు పరిగెత్తించే నోరా ఫతేహీ పర్ఫార్మెన్స్ హైలైట్గా నిలవబోతోంది. వీళ్లతో పాటు క్లాసికల్ టచ్ ఇవ్వడానికి రిషబ్ శర్మ మరియు లెజెండరీ డ్రమ్మర్ శివమణి కూడా లైవ్లో పర్ఫామ్ చేయబోతున్నారు. కానీ మామా, అసలైన సర్ప్రైజ్ వేరే ఉంది. సాధారణంగా ట్రోఫీని చేతిలో పట్టుకుని నడుచుకుంటూ వస్తారు. కానీ ఈసారి అలా కాదు. ఒక జెట్ ప్యాక్ పర్ఫార్మర్ గాల్లో ఎగురుకుంటూ ఐరన్ మ్యాన్ లాగా స్టేడియంలోకి ఎంట్రీ ఇచ్చి వరల్డ్ కప్ ట్రోఫీని తీసుకురాబోతున్నాడు. ఇది ఖచ్చితంగా విజువల్ ట్రీట్. మరి ఆ ట్రోఫీని రిసీవ్ చేసుకునేదెవరో తెలుసా? మన మాజీ కెప్టెన్, ముంబై రాజా రోహిత్ శర్మ. అతనితో పాటు ఐసీసీ చైర్మన్ జైషా కూడా ఉంటారు. హిట్ మ్యాన్ని మళ్లీ గ్రౌండ్లో చూసే ఛాన్స్ రావడం ఫ్యాన్స్కి నిజంగా పండగే. ఈ 20 దేశాల అంబాసిడర్స్తో కలిసి రోహిత్ ఈ టోర్నీని అఫీషియల్గా లాంచ్ చేస్తాడు. ఓకే, ఇక అసలైన విషయానికి వద్దాం. మ్యాచ్ ప్రివ్యూ. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ రిటైర్ అయ్యాక ఇది మనకి ఫస్ట్ టీ20 వరల్డ్ కప్. కెప్టెన్సీ బాధ్యత మన స్కై అంటే సూర్యకుమార్ యాదవ్ భుజాలపై ఉంది. వాంఖడే స్టేడియం సూర్యకి హోమ్ గ్రౌండ్ లాంటిది. అక్కడ అతను చెలరేగిపోతే ఎలా ఉంటుందో మనకి తెలిసిందే. ప్రెడిక్టెడ్ ప్లేయింగ్ 11 ఇలా ఉండే ఛాన్స్ ఉంది. ఓపెనింగ్లో యంగ్ సంచలనం అభిషేక్ శర్మ వచ్చే అవకాశముంది. అతనితో పాటు వికెట్ కీపర్గా ఇషాన్ కిషన్ రావచ్చు. వీళ్ళిద్దరూ లెఫ్ట్ హ్యాండర్స్ కాబట్టి రైట్ ఆర్మ్ బౌలర్లని ఇబ్బంది పెట్టగలరు. 3వ స్థానంలో కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ వస్తాడు. మిడిల్ ఆర్డర్లో తిలక్ వర్మ మరియు ఫినిషర్గా రింకు సింగ్ ఉంటారు. రింకు సింగ్ గాడ్ మోడ్ ఆన్ చేస్తే బౌలర్లు ప్యాక్ చేసుకోవాల్సిందే. ఆల్రౌండర్ల కోటాలో శివం దూబే, వైస్ కెప్టెన్ అక్షర్ పటేల్ మరియు హార్దిక్ పాండ్యా ఉన్నారు. ఈ ముగ్గురు అటు బ్యాట్తో ఇటు బాల్తో మ్యాచ్ని మలుపు తిప్పగలరు. ఇక బౌలింగ్ దళం విషయానికి వస్తే ప్రపంచంలోనే బెస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా ఉన్నాడు. అతనితో పాటు లెఫ్ట్ ఆర్మ్ పేసర్ అర్ష్దీప్ సింగ్, స్పిన్నర్గా వరుణ్ చక్రవర్తి మరియు కుల్దీప్ యాదవ్లో ఒకరికి ఛాన్స్ దొరకొచ్చు. వరుణ్ రీసెంట్ ఫామ్ చూస్తే అతన్నే తీసుకునే ఛాన్స్ ఎక్కువ ఉంది. ఈ టీం చూస్తుంటే బ్యాటింగ్ డెప్త్ మామూలుగా లేదు కదా. నంబర్ 8 వరకు హిట్టర్లున్నారు. అవతలి టీం యుఎస్ఏ కదా, ఈజీగా గెలిచేస్తామని లైట్ తీసుకోకూడదు మామా. టీ20 ఫార్మాట్లో ఎప్పుడు ఏం జరుగుతుందా చెప్పలేం. యుఎస్ఏ టీం రీసెంట్గా శ్రీలంకలో క్యాంప్ వేసి మరీ ప్రాక్టీస్ చేసింది. ఫుల్ మొమెంటంతో ఉంది. అంతేకాదు, వాళ్లు వార్మప్ మ్యాచ్లో న్యూజిలాండ్ని ఓడించినంట పని చేశారు. జస్ట్ 7 రన్స్తో ఓడిపోయారు. ముఖ్యంగా మనం జాగ్రత్తగా ఉండాల్సిన ప్లేయర్ ఒకరున్నారు, సౌరభ్ నేత్రావల్కర్. ఇతనెవరో కాదు, మన ముంబై రంజీ ప్లేయర్. ముంబై పిచ్లు, అక్కడి కండిషన్స్ అతనికి అరటిపండు వలిచినట్లు తెలుసు. లాస్ట్ టైం విరాట్ రోహిత్లనే ఇబ్బంది పెట్టాడు. ఇప్పుడు కొత్త కుర్రాళ్లని టార్గెట్ చేస్తాడు. అలాగే కెప్టెన్ మోనాంగ్ పటేల్ మరియు ఆండ్రీస్ గౌస్ కూడా డేంజరస్ బ్యాటర్లు. వీళ్లని త్వరగా అవుట్ చేయకపోతే తలనొప్పి తప్పదు. ఇప్పుడు పిచ్ గురించి మాట్లాడుకుందాం. మ్యాచ్ జరిగేది వాంఖడే స్టేడియం, ముంబైలో. క్రికెట్ పరిభాషలో వాంఖడే అంటే బ్యాటర్ల స్వర్గం. పిచ్ చాలా ఫ్లాట్గా ఉంటుంది. బాల్ బ్యాట్ మీదకు సూపర్గా వస్తుంది. అంతేకాదు, బౌండరీలు చాలా చిన్నవి. కాబట్టి మిస్ టైం అయిన షాట్స్ కూడా సిక్సర్లు వెళ్లే ఛాన్స్ ఉంది. లాస్ట్ టైం ఇక్కడ ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ మ్యాచ్ జరిగినప్పుడు ఇండియా ఏకంగా 150 పరుగుల తేడాతో గెలిచింది. అది గుర్తుపెట్టుకోండి. బౌలర్లకి స్టార్టింగ్లో కొంచెం స్వింగ్ దొరకొచ్చు, కానీ మ్యాచ్ సాగే కొద్దీ బ్యాటింగ్ ఇంకా ఈజీ అయిపోతుంది. సో టాస్ గెలిచిన కెప్టెన్ చేజింగ్ ఎంచుకునే అవకాశం ఎక్కువ. ఇక వెదర్ గురించి నో టెన్షన్. ముంబైలో ఆకాశం క్లియర్గా ఉంటుంది. వర్షం పడే ఛాన్స్ అస్సల్లేదు. ఉష్ణోగ్రత 28-29 డిగ్రీల మధ్య ఉంటుంది. పర్ఫెక్ట్ క్రికెటింగ్ వెదర్. ఫైనల్గా నా ప్రెడిక్షన్ ఏంటి? యుఎస్ఏ గట్టి పోటీ ఇవ్వడానికి ట్రై చేసినా మన స్పిన్నర్లు కుల్దీప్ వరుణ్లను మరియు బుమ్రా యార్కర్లను తట్టుకోవడం వాళ్లకి కష్టమే. దానికి తోడు మన బ్యాటింగ్ లైనప్ ఫైర్ మీద ఉంది. రీసెంట్గా న్యూజిలాండ్ సిరీస్ని 4-1తో గెలిచిన ఊపులో ఉన్నారు. నా ప్రెడిక్షన్ అయితే టీమిండియా విల్ విన్ కంఫర్టబ్లీ. కానీ మామా, ఒక చిన్న క్వశ్చన్. ఈ మ్యాచ్లో మన సూర్యభాయ్ ఎన్ని రన్స్ కొడతాడు? A 50+, B 30-50, C డక్.
అమ్మో వద్దులే, మీ ఆన్సర్ని కింద కమెంట్స్లో చెప్పండి. అలాగే రేపు మ్యాచ్ లైవ్ అప్డేట్స్, పోస్ట్ మ్యాచ్ అనాలిసిస్ మన ఛానల్లో వస్తూనే ఉంటాయి. ఈ వీడియో నచ్చితే గట్టిగా ఒక లైక్ వేసుకోండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఆ రెడ్ బటన్ని గట్టిగా కొట్టండి మామ. రేపు మ్యాచ్ తర్వాత మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.